ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు దాతలు సులభంగా భాగస్వాములయ్యేలా పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక బడుల్లో అవసరాల కోసం విరాళాలు ఇచ్చే ప్రక్రియను సులభతరం చేసేందుకు వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ తీసుకురావాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ కార్యక్రమానికి బడి కోసం అనే పేరు పెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇంగ్లీష్లోనూ అందరికీ చేరువయ్యేలా కనెక్ట్ స్కూల్ అనే పేరును నిర్ణయించింది. ఇక ఇప్పటి వరకు బడుల్లో విరాళాలు ఇచ్చేందుకు ఆన్లైన్ విధానం లేదు. ఇక నుంచి దాతలు గాని పూర్వ విద్యార్థులు గాని నేరుగా పోర్టల్ లేదా యాప్ ద్వారా విరాళాలను పంపే అవకాశం రానుంది. ముఖ్యంగా విదేశాల్లో సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు విరాళాలు ఇవ్వడం అత్యంత సులభం కానుంది. వాస్తవానికి నెల రోజుల కిందటే ఈ పోర్టల్ యాప్ను అందుబాటులోకి తీసుకురావాలని పాఠశాల విద్యాశాఖ భావించింది. అయితే ఇక పై స్థాయి నుంచి మరిన్ని మార్పులకు సూచనలు చేయడంతో కొంత ఆలస్యమైంది. తొలుత ప్రణాళిక ప్రకారం పాఠశాలలో అవసరమయ్యే వస్తువులు 82 రకాలుంటాయని అంచనా వేశారు. ఆ తర్వాత వాటిని కుదించి ప్రస్తుతం ఆ సంఖ్యను 68కి తీసుకువచ్చారు. పోర్టల్ యాప్లో 68 రకాల వస్తువులతో చెక్ లిస్ట్ అందుబాటులో ఉంచుతారు. ఆయా పాఠశాలల్లో ఉన్న అవసరాలకు తగ్గట్టుగా ఆ లిస్టు మారుతుంది. వాటిలో ఫ్యాన్లు, కంప్యూటర్లు, ల్యాబ్లో అవసరమయ్యే పరికరాలు, బెంచీలు, కుర్చీలు, తాగునీటికి అవసరమయ్యే వస్తువులు, ఇతర అన్ని రకాల అవసరాలతో ఆ జాబితా రూపొందిస్తున్నారు. అందులో దాతలు ఏది కావాలంటే అది ఎంపిక చేసుకుని ఆ పాఠశాల అడ్రస్తో నేరుగా పాఠశాలకు డెలివరీ చేయొచ్చు. లేదంటే ఆయా వస్తువులకు ఎంత వ్యయం అవుతుందనేది పోర్టల్లో కనిపిస్తుంది. పేమెంట్ గేట్వే ద్వారా ఆ మొత్తాన్ని నగదు రూపంలో పంపొచ్చు. అలా పంపితే దానిని ఎలా వినియోగించారు, ఎలాంటి వస్తువులు కొనుగోలు చేశారు అనేది దాతలకు తిరిగి వాట్సాప్లో ఫోటోలు, సమాచారం పంపుతారు. ఒక పాఠశాలలో ఒక అవసరం తీరిపోతే జాబితా నుంచి దానిని తొలగిస్తారు. కొత్త అవసరాలు ఏర్పడినప్పుడు తిరిగి ఏం అవసరమో జాబితాలో చేరుస్తారు. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 40 మంది విద్యార్థులను విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 2 లక్షల రూపాయల నగదుతో పాటు సన్మానించి ఊరేగించారు. మంత్రి లోకేష్ తీసుకువచ్చిన సంస్కరణలతోనే ఈ ఫలితాలు సాధించామంటున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ప్రైవేటు పాఠశాలకు దీటుగా ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మంచి మార్కులు సాధించారు. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రభుత్వ పాఠశాలలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే గారు స్వయంగా ఆ సన్మానం చేసి అందజేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 40 మంది విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థికి 5,000 రూపాయల నగదు పురస్కారంతో పాటు ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ స్ఫూర్తిని 10 మందికి తెలిసే విధంగా పెద్ద ఎత్తున విద్యార్థుల ర్యాలీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే గారు ఉన్నారు. నమస్తే అండి. ఈ కార్యక్రమం ద్వారా ఎటువంటి స్ఫూర్తి నింపబోతున్నారు? ఇవాళ ఒక వ్యక్తి చిత్తశుద్ధితో సంకల్పిస్తే ఎలాంటి ఫలితాలు పొందుతాయనేది ఈ ప్రభుత్వ స్కూల్స్లో 10వ తరగతి చదివిన పిల్లలు వాళ్ళు పొందిన ఎగ్జామ్ ఫలితాలను చూస్తే మనకు అర్థమవుతుంది. ఇవాళ ప్రైవేట్ స్కూల్స్ కంటే మిన్నగా ప్రభుత్వ స్కూల్స్ ఉండాలి. ప్రభుత్వ స్కూల్స్లో ఖాళీ లేకపోతేనే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే ఆలోచన పిల్లలకు రావాలని చెప్పి
ఆయన మంత్రి అయిన దగ్గర నుంచి విద్యాశాఖ మంత్రి అయిన దగ్గర చెబుతున్నావు అదే మాట. మరి ఆ మాటని వాళ్ళు రుజువు చేశారు. ఇవాళ ఈ పిల్లల్ని గౌరవించుకొని వాళ్ళని ఒక ర్యాలీగా తీసుకెళ్తే రాబోయే పిల్లలకి అది ఒక స్ఫూర్తి కలుగుతుందని, దాని ద్వారా మేము కూడా ఇలాంటి గౌరవం పొందాలన్న ఆలోచన వస్తుందని చెప్పి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ ఇలాంటి యువతని మనం ప్రోత్సహిస్తే మన రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఎందుకంటే యువతే మన సంపద, యువతనే మనందరం బాగా చూసుకోవాలి, యువతనే వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని చెప్పి ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ వాళ్ళందరికీ ప్రోత్సాహాలుగా 2 లక్షల రూపాయలు ప్రోత్సాహాలకు ఇచ్చామంటే అది డబ్బు కోసం కాదు, వాళ్ళలో ఒక మంచి ఆలోచన రావడానికి, మంచి విద్యలు రాను రోజులు మంచి ఫలితాలు పొందడానికి ఇది ఒక ఆలోచన అని నేను తెలియజేస్తున్నాను. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. ఈరోజు ఆ ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా వీరందరూ కూడా మంచి ఫలితాలు సాధిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మరింత స్ఫూర్తిగా తీసుకుని ఇతర విద్యార్థులు కూడా రాణించాలని, ఆ విధంగా తల్లిదండ్రులు కూడా వారిని ప్రోత్సహించాలని చెప్పి గద్దె రామ్మోహన్ కోరుతా ఉన్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలలో మంచి మార్కులు సాధించిన వారిని గుర్తిస్తూ వారి ఫోటోలతో ప్రకటనలు ఇస్తే దాన్ని కూడా రాజకీయ కోణంలో చూస్తూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు వారి దుర్బుద్ధిని తెలియజేస్తున్నాయంటూ కూడా ఆయన విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు గణేష్తో వరప్రసాద్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.